ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే OnePlus ఓపెన్ OnePlus నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి ఫోల్డింగ్ ఫోన్ అని అనుకోవచ్చు. బట్ వీళ్ళ పేరు మాత్రం ఓపెన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. చాలా 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 రిఫైన్డ్ వర్షన్. యాక్చువల్గా దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే సుమారుగా 96-97 ప్రోటోటైప్స్ ని డిజైన్ చేసిన తర్వాత ఇది మనకు బయటకు తీయడం జరిగింది. ఆల్మోస్ట్ పాలిష్డ్ వర్షన్ అని అనుకోవచ్చు. సామ్సంగ్ దీంట్లో మనకి చాలా పెద్ద పేరు, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 జనరేషన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు. బట్ దీంట్లో కొన్ని పాజిటివ్స్ నేను చాలా బాగా అనిపించినాయి, అలాగే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే మీతోటి డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఆ బడ్జెట్ కి ఇది కొనొచ్చా కొనకూడదా, అండ్ ఓపెన్ ఫోన్స్ కి నిజంగా అంత క్రేజ్ ఉందా, ఫ్యూచర్ అంతా ఇదేనా ఏంటి అనే దాని గురించి కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ పరంగా చూసారు అన్నట్లయితే గనక అంటే నాకు ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే నేను ఇప్పుడు ఐఫోన్ అయితే యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే కైండ్ ఆఫ్ హైట్ అండ్ అదే కైండ్ ఆఫ్ విడ్త్ తో, ఈవెన్ అదే వెయిట్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. క్యారీకి మాత్రం చాలా సునాయాసంగా ఉంది అండ్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అంతా కూడా మీకు కవర్ స్క్రీన్ మీద పని అయిపోతుంది. మీరు ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఏదైనా మూవీ వాచ్ చేయాలనుకుంటున్నా, మీరు ఏదైనా ఎడిటింగ్ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే తప్ప సాధారణంగా మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫార్మ్ ఫ్యాక్టర్ మాత్రం అంటే ముఖ్యంగా ఫ్రంట్ కవర్ స్క్రీన్ మాత్రం క్రేజీగా ఉంది. ఈవెన్ ఫోన్ కూడా మీకు చాలా లైట్ వెయిట్, ఆల్మోస్ట్ మీకు నార్మల్ రెగ్యులర్ ఒక ఫ్లాగ్షిప్ 240 గ్రామ్స్ దాకా వస్తుంది. ఇది కూడా మీకు అదే టైప్ ఆఫ్ వెయిట్ తో రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ టైం మీరు ఎప్పుడన్నా పాకెట్ లో పెట్టుకుంటున్నప్పుడు తీసేటప్పుడు ఆ పాకెట్ లో ఈ కెమెరా బంప్ వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళటం అనేది కొంచెం ఇబ్బందిగా అండ్ దానిలో నుంచి తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫార్మ్ ఫ్యాక్టర్ పరంగా చాలా బాగుంది, బట్ ఈ కెమెరా బంప్ ఏదైతుందో హ్యూజ్ గా ఉండటం వల్ల నాకు ఆ డిజైన్ అండ్ అంత ఈజీగా కాదు క్యారీ చేయడం అనిపించింది. సో దీంట్లో నాకు పాజిటివ్ అనిపించింది, నెగిటివ్ కూడా అనిపించింది. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే అపార్ట్ ఆఫ్ కెమెరా డిజైన్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ మనం ఓపెన్ చేసినప్పుడు లోపల ఉండేటువంటి క్రీజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇన్విజిబుల్ అండ్ కంపేర్ టు సామ్సంగ్ Z Fold 5 కన్నా గానీ ఇక్కడ క్రీజ్ ఇన్విజిబుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో గ్యాప్ కూడా మీకు రాదు, ఆల్మోస్ట్ కంప్లీట్లీ క్లోజ్ అవడం జరుగుతుంది. అండ్ మల్టిపుల్ యాంగిల్స్ లో మీరు దీన్ని ఓపెన్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకున్నా గానీ, ఈవెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అప్ టు 45 డిగ్రీస్ దాకా మీరు దీన్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టినా గానీ ఇది ఇలాగే స్టాండ్ బై లో ఉండడం జరుగుతుంది, కానీ ఫోల్డ్ అయితే కాదు. బట్ ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఇబ్బంది పడాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇలా పెట్టాం అనుకోండి, అంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు ఇలా పెట్టాం అనుకోండి, అంటే ట్రైపాడ్ లాగా స్టాండ్ లేకుండా వాడేటప్పుడు సో మనకి ఇది కొంచెం ఇట్లా ఊగుతూ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అలా కాదని ఇలా పెడితే బానే ఉంటుంది, కానీ ఇటు సైడ్ మనకి స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్క్రాచెస్ పడతాయేమో అనేటువంటి ఆలోచనలో మనం ఎక్కువగా ఉండాల్సి వస్తుంటది. దీని పరంగా నాకు కొంచెం పాజిటివ్ అనిపించింది, కొంచెం నెగిటివ్ అనిపించింది. ఇంట్రెస్టింగ్ గా ఫోల్డ్ ఫోన్ లో కూడా వీళ్ళైతే అలర్ట్ స్లైడ్ అని తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఈవెన్ ఇవన్నీ కూడా మనకి వచ్చేటప్పటికి 2K డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొచ్చారు. రెజల్యూషన్ మాత్రం క్రేజీ. ఈవెన్ రెండు కూడా LPTO టెక్నాలజీకి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 6.8 ఇంచెస్, అలాగే కవర్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు మీకు 7.8 ఇంచెస్. ఇంకా చెప్పాలంటే ఒక కన్వర్టబుల్ ట్యాబ్ లాగా మీరైతే యూస్ చేసుకోవచ్చు. కాంటెంట్ మాత్రం సింప్లీ క్రేజీ. ముఖ్యంగా నేను ట్రావెల్ చేసినప్పుడు ఒక మంచి బెస్ట్ కంపానియన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈవెన్ సామ్సంగ్ లో నాకేమవుతుందంటే ఇది కొంచెం రెక్టాంగులర్ మాడ్యూల్ లాగా కొంచెం చిన్న స్క్రీన్ లాగా అనిపిస్తుంటుంది, బట్ ఇది మాత్రం మెజారిటీ ఆఫ్ ద వర్క్ అంతా కూడా మీరు కవర్ స్క్రీన్ మీదనే కంప్లీట్ చేసుకోవచ్చు. డిస్ప్లేస్ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. కాకపోతే దీంట్లో మీకు పంచోల్ ఏదైతే ఉందో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోపలికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. వేరే సామ్సంగ్ లో వచ్చేటప్పుడు మీకు అండర్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే ఫుల్ స్క్రీన్ ని చూసినటువంటి ఎంజాయ్మెంట్ అయితే మీకు అక్కడ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈవెన్ దీనిలో ఉండేటువంటి క్యాన్వాస్ UI కూడా చాలా బాగా వీళ్ళు ఆప్టిమైజ్ చేయడం జరిగింది. మల్టీ టాస్కింగ్స్ గానీ లేదన్నట్లయితే కనుక సైడ్ బై సైడ్ పిక్చర్ అండ్ 3 ట్యాబ్స్ ని ఒకటేసారి అంటే 3 అప్లికేషన్స్ ని మనం ఒకటేసారి యూజ్ చేసుకోవడం, మల్టీ టాస్కింగ్ పరంగా మీరు ఎక్కువగా వర్క్ చేస్తుంటారు అంటే సింప్లీ యూ విల్ ఎంజాయ్ దిస్. వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికే క్వాడ్ స్పీకర్ లాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇందులో మనకు వచ్చే ట్రిపుల్ స్పీకర్సే. బట్ ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఐఫోన్ కన్నా గానీ క్లియర్ గా అంటే ఎక్కువగా ఇన్స్ట్రుమెంటల్స్ నాకు ఇందులో వినపడటం అయితే జరుగుతుంది కంపేర్ టు ఐఫోన్ కన్నా. ఆడియో పరంగా కూడా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. బట్ దీంట్లో మీకు అన్ఫార్చునేట్లీ ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఇలాంటి ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు కాస్ట్ కటింగ్ కోసం. బట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా వీళ్ళ ఓన్ కి సంబంధించినటువంటి ప్రొఫైల్స్ మీద అయితే ఆధారపడాలి. అండ్ ఆడియో ప్రొఫైల్స్ లో కూడా పర్వాలేదు, బానే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక పాజిటివ్ ఎలిమెంట్ ఏంటి అంటే దీంట్లో బాక్స్ లో మనకు అన్ని కంటెంట్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ మనకి కేసెస్, అలాగే దీనిలో చార్జర్, కేబుల్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. వేర్ దీని కాంపిటేటర్స్ అయినటువంటి సామ్సంగ్ గెలాక్సీ Z Flip లో ఓన్లీ మీకు కేబుల్ మాత్రం రావడం జరుగుతుంది. అడిషనల్ గా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా మీకు కొంచెం పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం, డబ్బులు సేవ్ అవకాశం ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ దాంట్లో మీకు వచ్చేటువంటి వేరియంట్ కన్నా కానీ ఇక్కడ మనకి నెక్స్ట్ వేరియంట్ అంటే దీంట్లో మనకు ఒకే ఒక వేరియంట్ ఉంటుంది 16+512GB, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కూడా మీరు ఒక పాజిటివ్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్
అండ్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రెగ్యులర్ గా మీ ఇంట్లో ఉండేటువంటి హోమ్ అప్లయన్సెస్ ఉంటుంది సార్, వాటన్నింటి కూడా దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఇలాంటి చిన్న చిన్నవి అయితే మిస్ అవుతుంటాం, బట్ ఇందులో దాన్ని కూడా మనం అయితే మిస్ అవ్వము. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 4808 mAh బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ బాక్స్ లో మనకి 80 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఇంట్రెస్టింగ్ గా మీకు ఇది 10 minutes లో కంప్లీట్ అవడం జరుగుతుంది. సూపర్ క్రేజీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 5G యూజ్ చేసినా కానీ డే మీకు ఆరామ్సే బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అంటే ఓన్లీ కవర్ స్క్రీన్ యూజ్ చేశారు అన్నట్లయితే. ఒకవేళ లేదు మీరు మెయిన్ స్క్రీన్ కూడా యూజ్ చేశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 hours లో, అంటే ఇది కూడా మెజారిటీగా యూజ్ చేశారు అన్నట్లయితే కనుక ఈవినింగ్ 5-6 o'clock కల్లా మళ్ళీ మీరు తిరిగి రీఛార్జ్ అయితే చేసుకోవాలి. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి మనం అక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ కూడా గుడ్ అని నేను అంటాను. బట్ దీంట్లో మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఇక్కడ నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇది Android 14 ఇచ్చి మరొక 4 years ఆఫ్ అప్గ్రేడ్స్ ని ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆల్మోస్ట్ సామ్సంగ్ లాగానే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి 4 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రావడం జరుగుతుంది. అంటే 14, 15, 16, 17 దాకా మీరు ఆరామ్సే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ UI కూడా బాగుంది, బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. రీసెంట్ గా వీళ్ళైతే ఒక 2 అప్డేట్స్ ఇచ్చారు. లాస్ట్ అప్డేట్ లో అనుకుంటే వీళ్ళు eSIM సపోర్ట్ ను కూడా తీసుకొచ్చారు. అది ఇచ్చితే ఇంకా బాగుండేది అనుకుంది ఇనిషియల్ స్టేజ్ లో, బట్ దాన్ని కూడా వీళ్ళైతే అప్డేట్ లో తీసుకొచ్చారు. బేసిక్ గా ఒకవేళ మీరు ఎక్కువగా ఇంటర్నేషనల్ రోమ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక మీకు ఇది బెటర్ వేలో మీకు ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో వీళ్ళు ఈసారి అసలు బ్లాట్వేర్, అఫ్ కోర్స్ ఫ్లాగ్షిప్ కాబట్టి దీనిలో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ఫీచర్స్ అయితే ఎవరు బై డిఫాల్ట్ గా మనకు వచ్చేటప్పటికి గూగుల్ డైలర్ ఉంటుంది. బట్ నేను మళ్ళీ ఓ డైలర్ ఇన్స్టాల్ చేసుకొని కాల్ రికార్డింగ్ ఫీచర్ ఇట్లాంటివన్నిటిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. నిజంగా UI పరంగా మాత్రం ఓపెన్ కి సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఇంకా దీన్ని బెటర్ వేలో చాలా వరకు అప్డేట్స్ అయితే మనకి తీసుకొని రావాల్సి ఉంది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద UI అని నేను అంటాను. ఇక దీంట్లో కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, నో ఫోన్ ఈస్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా దీంట్లో కూడా మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండేటువంటి కెమెరా బంప్, అంటే కెమెరా పిక్చర్స్ అయితే బెటర్ గా క్యాప్చర్ చేస్తుంది, కానీ కెమెరా బంప్ దగ్గర అయితే నేను కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయ్యాను. సో డిజైన్ పరంగా ఇంకా కొంచెం స్లిమ్ గా స్లీక్ గా కంపేర్ టు Z Fold 5 కన్నా గానీ మీకు ఇది కొంచెం జేబులో పెట్టి తీసేటప్పుడు కొంచెం ఇబ్బందికరం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఒకసారి నన్ను అడిగితే గనక పర్సనల్ గా మీరు వెళ్ళి ఆఫ్లైన్ స్టోర్స్ లో విజిట్ చేసి ఫిజికల్ గా చెక్ చేసి మీకు సాటిస్ఫై అనుకుంటేనే మీరైతే పర్చేజ్ చేయండి, లేదంటే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మరొక కాన్ వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే లేదు. ఆల్మోస్ట్ 1,40,000 దాకా తీసుకొచ్చారు. సో ఈ ఫోన్స్ వాడే వాళ్ళందరూ కూడా కొంచెం లగ్జరీ కార్స్ ని యూజ్ చేస్తుంటారు కాబట్టి సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేది, బాగుండేదని నా అభిప్రాయం. సో అది నేను ఇందులో అయితే మిస్ అవుతున్నాను. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇంత హ్యూజ్ గా డిజైన్ చేసినా గానీ సామ్సంగ్ లో మనకు వచ్చేటప్పటికి IPX8 ని తీసుకొచ్చారు. ఇందులో వచ్చేటప్పటికి మీకు IPX4 మాత్రమే తీసుకొచ్చారు. ఇంకొంచెం బెటర్ IP రేటింగ్స్ ను కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక ఫైనల్ గా దీంట్లో మనకి ఏ విధమైనటువంటి S Pen సపోర్ట్ అయితే తీసుకుని రాలేదు. ఫోల్డింగ్ ఫోన్స్ అనగానే పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఈజీగా రాసుకోవడానికి వీటన్నిటి కూడా S Pens మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. S Pen అని కాదు, స్టైలిష్ లో. సో దీంట్లో కూడా స్టైలిష్ సపోర్ట్ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ మేబీ నెక్స్ట్ జనరేషన్ లో మనం వాటిని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక కెమెరా గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు, పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. బట్ నాకు ఇంకా కొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఫోల్డింగ్ ఫోన్స్ లో నిజంగా రియల్లీ వెరీ గుడ్ హార్డ్ వర్క్ చేశారని చెప్పొచ్చు OnePlus కంపెనీ. బట్ చెప్పాను కదా, ఇంకా బెటర్ ట్యూనింగ్ అయితే ఖచ్చితంగా కావాలి. కొన్ని సెగ్మెంట్స్ లో, ముఖ్యంగా పోర్ట్రేట్ మీరు క్యాప్చర్ చేసినప్పుడు ఇందులో 3x లో లేదా 2x లో ఫోటోస్ అయితే ఆసమ్, బట్ 1x లో వచ్చేటప్పటికి ఇంకా బెటర్మెంట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈవెన్ రేర్ 4K 60 అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 4K 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రేర్ కెమెరా ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా స్క్రీన్ ని ఒక డిజిటల్ వ్యూ ఫైండర్ లాగా యూజ్ చేస్తూ కూడా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం మనకి కొన్ని సందర్భాల్లో ఇంట్రెస్టింగ్ అనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ బడ్జెట్ ఏం లేదు, నాకు మల్టీ టాస్కింగ్ ఎక్కువగా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలి అన్నట్లయితే, అది కూడా స్లిమ్ అండ్ స్లీక్ గా లైట్ వెయిట్ లో, అండ్ ముఖ్యంగా OnePlus నుంచి చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. యాజ్ యూజువల్ నేను మీకు చెప్పినట్లు వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, అలాగే స్టైలిష్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ నన్ను అడిగితే గనక ఇంకా వీళ్ళ UI మీద అయితే వర్క్ చేయాలి కంపేర్ టు సామ్సంగ్ దాంతో పోల్చారు అన్నట్లయితే. బట్ సామ్సంగ్ తో పోలిస్తే ఫోల్డింగ్ ఫోన్స్ లో మీకు ఇది బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే స్టైలిష్ ఇట్లాంటివి నేను కేర్ చేయనన్నా, వైర్లెస్ ఛార్జింగ్ నాకు అవసరం లేదు అని అనుకుంటే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటెండ్ కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.